చాలా సింపుల్గా 15 నిమిషాల్లో ఆలు కుర్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో పూరి కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది కదా. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బాండీలు పెట్టుకొని అండ్ 2 స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేయించుకోవాలి. సో అవి ఫ్రై అయ్యేటప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఆనియన్ గోల్డ్ కలర్లోకి చేంజ్ అయ్యేటప్పుడు మనమైతే కొంచెం అల్లం పేస్ట్ స్పూన్లో హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ మనకు అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటాని చిన్నగా కట్ చేసుకొని, సో ఆల్రెడీ మనకు అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయింది కాబట్టి ఇక టమోటాని బాగా మగ్గపెట్టుకోవాలి. అండ్ ఒక 5 నిమిషాలకి ఆ ఆయిల్లో మనకు టమాటా మగ్గిన తర్వాత కావలసినంత కారం, కావలసినంత మనకు పసుపు, అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే బాగా ఫ్రై అయిపోతుంది, పచ్చివాసన పోతుంది. అండ్ అలానే ఉట్టి ఆలు కాకుండా మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే క్యారెట్ ఉంది. సో క్యారెట్ను కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆల్రెడీ ఫ్రై అయిన గ్రేవీలో వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. అప్పుడు క్యారెట్ మగ్గిపోతుంది. అండ్ తర్వాత మనకు కూరకి కావాల్సినన్ని వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ ఫుల్గా వేసేసిన తర్వాత ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా వేసానమాట. సో మనకు కుర్మా ఎలా కావాలో దానిని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ప్రజెంట్ అయితే నేను చేసే కుర్మాకి 1.5 గ్లాస్ అయితే వేసానమాట. సో ఆ క్యారెట్ ఇదంతా వాటర్లో బాగా బాయిల్ అవ్వాలి ఒక 10 మినిట్స్. 10 మినిట్స్ లోపల మనం పక్కన ఒక 4 బంగాళదుంపని ఉడకపెట్టుకొని పీల్ అంతా తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని నా బంగాళదుంపని వేసి ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. సో ఆల్మోస్ట్ కుర్మా రెడీ అయిపోయినట్లే అండి. అండ్ ఇప్పుడు మనం దీంట్లోకి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం ఏమన్నా హెచ్చు తగ్గులుంటే మనం ఈ టైంలో కూడా మిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇది కాసేపు 5 నిమిషాలు సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ అన్నీ కూడా బాయిల్ అయినవే కాబట్టి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. తర్వాత పుట్నాల పప్పు అంటారు, శనగపప్పు అంటారు. ఆ పిండిని మనం వాటర్లో మిక్స్ చేసుకొని ఈ గ్రేవీలో వేసుకొని సో 2 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. సో ఆ పొడి వల్ల మనకు గ్రేవీ అంతా కూడా చిక్కగా అయిపోతుందన్నమాట. సో ఎంతమంది క్వాంటిటీని బట్టి మనం అంత బాయిల్ చేసుకుంటే మనకి ఇంకా చిక్కగా వస్తుందన్నమాట. సో టేస్ట్ని బట్టి చేసుకోవడమే. ఇంకా చిక్కగా కావాలన్నా ఇంకొక 5 నిమిషాలు మనం ఉడకపెట్టుకుంటే చిక్కగా అయిపోతుంది. లేదు పొయ్యి నుంచి కిందకి దింపేసిన తర్వాత ఆటోమేటిక్గా చిక్కగా అయితే అయిపోతుందన్నమాట. ఇంతే అండి, చాలా సింపుల్గా అయితే మనం పూరీలోకి కుర్మాని తయారు చేసుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.